వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 13న జమ్మికుంటలో ఉప్పల్ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ పై దొరికిన మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధించడంతో హత్య చేసినట్టు నిర్ధారణ, నిందితుల అరెస్ట్. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కేంద్రంలో ధనలక్ష్మి బంగారు దుకాణంలో చోరీ. షట్టర్ తాళాలు పగలగొట్టి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరో గ్రామ సచివాలయానికి తాళం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో ఘటన. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి మత్స్యకారులు గట్టిగా బుద్ధి చెబుతారన్న మూగి శ్రీనివాస్. పేపర్లో ప్రకటనలు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే 4 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్ పై పడి ఉన్న పోలోజు రమేష్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. హుజూరాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి, పట్టణ సీఐ బర్పటి రమేష్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 13న జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పోలోజు రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొదట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. మృతుడి తల్లి కవిత మాత్రం తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఈ కేసును జమ్మికుంట సివిల్ పోలీసులకు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరి ఫోన్ కాల్ గగర్తి గ్రామానికి చెందినటువంటి కచ్చం బాలకృష్ణకు వెళ్లినట్లుగా గుర్తించారు. తమదైన శైలిలో అతడిని విచారించారు. రమేష్ నలుగురు కలిసి చంపినట్లుగా కంచం రజిత తనకు చెప్పిందని పోలీసులకు వివరించాడు. ఏడాదిన్నర క్రితం నుంచి కంచం రజిత, రమేష్ దంపతులు వెంకటేశ్వరపల్లిలోని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పోలోజు రమేష్ తో రజితకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల రజిత, రమేష్ దంపతులు కనగర్తి గ్రామంలో ఉంటూ ఉన్నారు. పోలోజు రమేష్ తరచూ రజిత ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు రజిత తమ్ముడు రుద్రధేన దేవేందర్ చూసి మరోసారి తన సోదరి ఇంటికి రావద్దని హెచ్చరించాడు. అయినప్పటికీ పోలోజు రమేష్ రజిత వద్దకు వస్తూ ఆమెను కొట్టేవాడు. ఈ విషయం రజిత మరిది కంచం ఓదేలుకు తెలియడంతో ఆమెను నిలదీశాడు. భర్తకు సైతం తెలియడంతో గట్టిగా మందలించాడు. తనను పోలోజు రమేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని భర్తతో పాటు మరిదికే తెలిపింది. దీంతో పోలోజు రమేష్ ను హత్య చేయాలని రజిత, ఆమె భర్త రమేష్, రజిత సోదరుడు రుద్రవేణ దేవేందర్, మరిది కంచం ఓదేలు కలిసి పథకం పన్నారు. జనవరి 12న ఇంట్లో ఎవరూ లేరని రజితతో పోలోజు రమేష్ కు ఫోన్ చేయించారు. ఇంటికి వెళ్లిన అతడికి మద్యం తాగించింది. నిద్రలోకి జారుకున్న వెంటనే ఓదేలు, దేవేందర్, రజిత, భర్త రమేష్ కలిసి గొడ్డలితో పోలోజు రమేష్ నుదుటిపై కొట్టారు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మరకలు ఏర్పడకుండా దుప్పటి, రగ్గు, దస్తి, లుంగితో మృతదేహాన్ని చుట్టి ద్విచక్ర వాహనంపై మడిపల్లి గ్రామ శివార్లోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకుని వచ్చి పట్టాలపై పడుకోబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. రక్తపు మరకలు కలిగిన దుప్పటి, రగ్గు, దస్తి, లుంగి, చెప్పులు, దుస్తులను మేడిపల్లి గ్రామ చెరువు కట్ట సమీపంలోని ముళ్ల పొదల్లో విసిరేశారు. మృతుడి మొబైల్ ఫోన్ను ఉప్పల్ చెరువులో వేసి వెళ్లారు. నలుగురిని అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలు కలిగిన దుస్తులు, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. రమేష్ ఇతనిది వెంకటేశ్వరపల్లి, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా. వాళ్ళ మదర్ వచ్చేసి మా కొడుకు రైల్వే ట్రాక్ మీద వేశారు చంపి అని దాని మీద మాకు అనుమానం ఉన్నది. ఆ అనుమానం అనేది ఏదైతే ఉన్నదో చంపిన వాళ్ళు దీని మీద ఏదైనా డీటెయిల్ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయమని చేస్తే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా ఎస్ఐ అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కలెక్షన్ చేసి తర్వాత మాకు ఒక టెక్నికల్గా ఒక వ్యక్తితో మాట్లాడినట్టు తెలిసింది. ఆ వ్యక్తిని పిలిపించి ఎగ్జామిన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే అతనిది కనగర్తి విలేజ్, ఇల్లంతకుంట మండలం. అతని పేరు బాలకృష్ణ. అతను ఆ విలేజ్లో ఉండే ఇంకో కొంచెం రజిత అని వీళ్ళిద్దరూ ఎప్పుడు పనికి పోతుంటారంట. సార్ ఇట్లా నాకు రజిత ఈ విధంగా చెప్పింది. ఏ విధంగా అంటే
ఇట్లా పలానా పోలోజు రమేష్ను అతను నేను తర్వాత మా భర్త రమేషు, మా మరిది ఓదేలు, మా బ్రదరు దేవేందరు అందరం కలిసి మేము చంపినాము అని చెప్పడం జరిగింది. చెప్తే అందులో భాగంగా మేము నిన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము అడిగితే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. మరి ఎందుకు చెప్పారు అని అడిగితే ఎవరైతే రజిత ఉన్నదో ఈ రజితకు విలేజ్ కూడా వచ్చేసి వెంకటేశ్వరపల్లి చిట్యాల మండలం. పెళ్లి కాకముందు నుంచి పెళ్ళైన తర్వాత కూడా ఇతనికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. చనిపోయిన రమేష్ అనేట అతనికి ఎంత చెప్పినా వినలేదు. వినకపోతే భర్తకు చెప్పి వీళ్ళు మందలించినా కానీ వినకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇతను చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకొని వీళ్ళు 13/1/2023 నాడు ఇట్లా నేను ఫ్రీగా ఉన్నా నువ్వు వచ్చేసి అని చెప్తే ఇవ మాటలు పట్టుకొని అతను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతనికి మద్యం తాగిపించి నిద్రపోగానే గొడ్డలతోని ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదరు ఓదేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య అతను కొట్టడం జరిగింది. అక్కడే స్పాట్ చనిపోగానే అతన్ని చెద్దర్లల్లో తర్వాత రక్తం కారుతుంటే అవన్నీ చుట్టి అతన్ని మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ మన మడిపల్లి దగ్గర రైల్వే ట్రాక్ మీద వేసి ఆ చెద్దలిగిన అవన్నీ మడిపల్లి చెరువు గట్టుకు వేసి వెళ్ళిపోవడం జరిగింది. పోయే దారిలో అతని గుర్తున్న సెల్ ఫోన్ కూడా మన ఉప్పల్ చెరువు దగ్గర వేసి అవన్నీ ఏదైతే ఉన్నాయో గొడ్డలి తర్వాత ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు మేము ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి ఫర్దర్ ఏది ఉందో దాని ప్రాసెస్ ప్రకారం చేస్తాం. తర్వాత దీంట్లో ఎవరైతే ఈ చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ పట్టుకొని మా ఇన్స్పెక్టర్ జమ్మికుంట అయితేంది, ఎస్ఐ యూనిస్ జమ్మికుంట అయితేంది, వారి సిబ్బందికి అందరికీ కూడా మేము డివిజన్ తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా మా సార్ సిద్ధి గారు కూడా చెప్పి వీళ్ళకు ప్రశంసా పత్రాలు మరియు అవార్డ్స్ వచ్చే విధంగా నేను ట్రై చేస్తాను. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని ధనలక్ష్మి బంగారం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టిన దొంగలు నగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాముష సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరో గ్రామ సచివాలయానికి తాళం పడింది. గుత్తేదారు శ్రీనివాసరెడ్డి గత ఏడాది జూలైలో 33 లక్షల వ్యయంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల పేరంపేటలో గ్రామ సచివాలయ భవనం నిర్మించారు. అందులో 25 లక్షల రూపాయలు మంజూరు కాగా మరో 8 లక్షలు రావాల్సి ఉంది. అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామ సచివాలయ భవనానికి తాళం వేశారు. దీంతో సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి ఎండలో బయటే ఉన్నారు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ జోర్జి సచివాలయ భవనం వద్దకు చేరుకుని గుత్తేదారు తో మాట్లాడారు. త్వరితగతిన బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో తలుపులు తెరిచారు. బాబు వారి యొక్క విధులను చెప్పాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ పనిచేసిన మన దగ్గర ఉంది కదా, ఉన్నప్పుడు ఆఫీస్ దానికి వెళ్ళేస్తారు. ఏదైనా ఎక్కడున్నారు గొడవ కావాలని రిక్వెస్ట్ చేసి
నమస్కారం అండి. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ అని ఎంపీడీఓ గారు. మార్నింగ్ మన ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ వారికి డబ్బు ఇంకా పడలేదు, మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు, లేట్ అయిపోతుంది, నాకు ఈ మనీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఆయన సడన్గా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా లేని టైంలో పనిచేసే ఓపెన్ ఉన్న టైంలో ఆయన లాక్ వేసుకుని ఉన్నారు. ఇది యాక్చువల్గా మనకి ఇది అయ్యి ఇప్పుడే మన వర్క్ అయింది, కానీ బిల్లు కూడా పంచాయతీరాజ్ ఏఈ గారు ఏమంటారంటే సిఎంఎఫ్ఎస్లో బిల్లు అప్లోడ్ చేశారు, ఆ ఫండ్స్ మూలన లేట్ అయింది, అది రాగానే వారికి ఇంటిమేషన్ ఇచ్చి చెప్తా ఉన్నారు. తర్వాత ఎంపీడీఓ గారు మన తాళం వేసిన వారితో మాట్లాడి తాళం తీపిచ్చారు. ఈ విషయం అన్నీ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి, తర్వాత ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న వర్కులు చేసుకుంటున్నారు, ఒరిజినల్గా అక్కడ పంచాయతీ ఆఫీస్లో చేసుకుంటున్నారు. కలెక్టర్ గారి దృష్టిలోను తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఒక రోజు ఓపెనింగ్ పెట్టి కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ ఇష్యూని క్లోజ్ చేస్తామని మీకు ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. అది అంటే ఇది ఇంకా పవర్ గడ ఏర్పాటు చేస్తాం, అది ఓపెనింగ్ ఎమ్మెల్యే గారిని అడిగి ఏ రోజు వస్తారో చూసి దాన్ని బట్టి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే విధంగా. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మత్స్యకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతారని రాష్ట్ర జనసేన మత్స్యకార సంక్షేమ సంఘం చైర్మన్ మూగి శ్రీనివాస్ హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల బడ్జెట్ ఉన్న ఈ ప్రభుత్వం మత్స్యకారుల కోసం కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు. మత్స్యకారుల కోసం పేపర్లో ప్రకటనలు తప్ప చేసింది శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. మత్స్యకారులకు ఏ విధంగా మోసం చేస్తున్నారనేది తెలియపరచడానికి జనసేన పార్టీ మత్స్యకార వికాస్ విభాగం నుండి ఈరోజు మేము ముందుకు వచ్చామండి. ఇప్పటి వరకు మత్స్యకారులకి చేసిందేమీ లేదు, కేవలం పేపర్ ప్రకటనలు తప్ప. నిన్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల్లి మండలం టెక్కలి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా భావనపాడు పోర్టుని మూలపాట పోర్టుగా పేరు మార్చారు. దీని వెనకాతలున్నటువంటి అంతర్యం ఏంటో తక్షణమే చెప్పాలి. మూలపేటలో ఉన్నది మత్స్యకారులు కాదు, వీళ్ళకి మత్స్యకారుల తాలూకు భూములు కావాలి. మత్స్య సంపదను దూరం చేసి, మత్స్యకారుల భూములతో పాటు మత్స్య సంపదను కూడా దూరం చేసి మత్స్యకారులకు అన్యాయం చేయడానికి వీళ్ళకి మనసు వస్తుంది తప్ప మత్స్యకార ప్రాంతంలో ఉన్నటువంటి భావనపాడు పోర్టుని పేరు పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఏపీ తీర ప్రాంతంలో ఒక్క హార్బర్ కు గాని పోర్టుకు గాని చంద్రబాబు హయాంలో శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు మంత్రి. టీడీపీ నేతలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు మంత్రి సిదిరి. పలాసలో త్వరలో ప్రారంభించనున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సీఎం జగన్ ఫేస్ మాస్క్ తో సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మంత్రి అప్పలరాజు చంద్రబాబు ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు మంత్రి సిదిరి అప్పలరాజు బహిరంగ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క హార్బర్ కు శంకుస్థాపన చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. అచ్చెన్నాయుడుకు పోయే కాలం వచ్చిందని మండిపడ్డ ఆయన అందుకే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈసారి ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ దువ్వాడ శ్రీను గెలిచి తీరుతారని అన్నారు. శ్రీకాంత్ నాకు సైడ్ శ్రీకాంత్ భాయ్ సైడ్ శ్రీకాంత్ అనియా ఓకే ఏంటండి చూడు సైడ్ నుంచి ఓన్లీ స్ట్రైట్ గానే అప్పుడే కాదు సెటప్ చేద్దాం అవసరం లేదు సార్, అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం మాట్లాడతామంటే మాత్రం ఈసారి అంత ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదని కూడా ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను. ఇదిగో నిన్న ఆల్రెడీ నీకు మొగుడిని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, దువ్వాడ శ్రీను. పోటీపడి చూద్దాం, ఎలా గెలుస్తావో చూస్తాం మేము కూడా. ఈసారి టెక్కల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దువ్వాడ శ్రీను 100కి 100% గెలుస్తాడు, గెలవబోతా ఉన్నాడు. నువ్వు రాసుకో అచ్చెన్నాయుడు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాదు కూడదంటే మనం ఒకరోజు చర్చ కార్యక్రమం పెట్టుకుందాం. నువ్వు నేను తెలుగుదేశం పార్టీ తరపు నువ్వు రా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నేను వస్తాను. ఉత్తరాంధ్రకు మీరేం చేశారు, ఉత్తరాంధ్రకు మేమేం చేశామో చర్చించుకుందాం.
నీ వైపు నుంచి నువ్వు ఎంతమంది మేధావులు తెచ్చుకుంటావో తెచ్చి కూర్చోబెట్టుకో. నేను కూడా మా మేధావి వర్గాన్ని తెచ్చి నేను కూర్చోబెట్టుకుంటాను. చర్చించుకుందామా. ఉత్తరాంధ్ర చర్చా వేదిక నుండి పెట్టు, కూర్చుందాం. ఎవరు ఏంటేంటి చేశారు ఈ ఉత్తరాంధ్రకి తెలుసుకుందాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. బలగం సినిమా చూసి ఏడవని వారంటూ ఉండరంటే అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అందులో ఉన్న సెంటిమెంట్ సీన్స్ అలాంటివి. మరి అసలు గొడవకు కారణం నల్లిబొక్కే అని చాలా మంది అభిప్రాయం కూడా. ఒక్క నల్లిబొక్క కోసం బావ బహుమతి మధ్య గొడవలు, ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా? ఒక్కసారి లుక్ వేయండి. మార్కెట్లో కిలో మటన్ ధర 700 నుంచి 800 వరకు ఉంది. మేక మాంసమే కాదు, తలకాయ, కాళ్ళు రేటు కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్ షాప్ల వద్ద జనం గుమ్మి కొడతారు. రేట్ ఎక్కువైనా ముక్క కోసం ఎగబడుతుంటారు. అలాంటిది ఉచితంగా మేక మాంసం దొరికితే ఊరుకుంటారా? అందులోనూ తలకాయ, కాళ్ళ మాంసం ఉంటే వదులుకుంటారా? ఎగబడి మరీ పట్టుకెళ్తారు. మెదక్ జిల్లాలో ఇదే జరిగింది. తూప్రాన్ మండలం నాగులపల్లిలో మేక కాళ్ళు, తలకాయలు తరలిస్తున్న లారీ బోల్తా పడింది. అతి వేగంతో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో కాళ్ళు, తలకాయలు రోడ్డుపై పడిపోయాయి. దీన్ని గమనించిన జనం నల్లి బొక్కల కోసం ఎగబడ్డారు. అందిన కాడికి బస్తాల్లో ఎత్తుకెళ్లారు. అటుగా వస్తున్న వాహనదారులు సైతం తమ వద్ద ఉన్న బ్యాగుల్లోని నింపుకుని వెళ్లారు. ఈ రోజు పండగే అన్నట్లుగా ఒక్కొక్కరు 2-3 బ్యాగుల్లో కాళ్ళు, తలకాయలను తీసుకెళ్లారు. ఇక బావని పిలిచి మరి 2 నల్లి బొక్కలు తినిపించాలిరా అని కొందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న BSR ట్రావెల్ బస్సు డివైడర్ నుండి ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను స్థానికంగా ఉన్న ఆంధ్ర హాస్పిటల్ కి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ఈ ప్రమాదానికి గల కారణమని స్థానికులు తెలిపారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా అంతరిక్షానికి కూడా మనుషులు వెళ్తున్నా ఇంకా కొందరి ఆలోచనలు మాత్రం మూఢనమ్మకాలను వదిలిపోవట్లేదు. ఇప్పటికీ క్షుద్ర పూజలు, బాణామతి అనే పదాలను జనాలు బెంబెలెత్తిస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఇది చూసి విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు కూడా పాఠశాలకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. బీబీనగర్ మండలం బట్టుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఎప్పటిలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు వచ్చారు. అయితే తమ గదుల్లో ఉన్న విద్యార్థులు
విద్యార్థులు కాసేపటికి బయటకు వచ్చి కారిడార్లో చూడగా కుంకుమ పసుపు కుప్పలు పోసి వాటిపై కోడిగుడ్లు నిమ్మకాయలు పెట్టి ఉండడాన్ని గమనించారు. దీంతో గజగజ వణికిపోయిన పిల్లలు వెంటనే ఉపాధ్యాయులకు చెప్పారు. ఈ సన్నివేశం చూసి అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు కూడా వెంటనే అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోయారు. అది గల్లీకున్నా సార్, అది ఎక్కువ దాని మీద అతలని తీసేసి మండల్ బట్టిగూడెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయము 9 గంటలకు ఈ యొక్క పాఠశాల స్వీపరు గంగమ్మ వచ్చి చూసేసరికి హై స్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయుని రూము వద్ద మరియు స్టాఫ్ రూమ్ వద్ద ఏదో క్షుద్ర పూజలు చేసినట్టుగా కుంకుమ పసుపు నిమ్మకాయలు గుడ్డు పెట్టడం జరిగింది. దాంతో ఆమె చూసి వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ లోకల్ ఎంపీటీసీ అయిన నాకు మరియు స్థానిక సర్పంచ్ పురుషోత్తరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారు కూడా వచ్చి చూడడం జరిగింది. వాస్తవానికి ఎవరు చేసారు ఏందనేది ఇంతవరకు మాకు తెలియలేదు. కానీ ఏదేమైనా ఇలాంటి జరగడం దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏంటంటే ఇది ఒక విశాలమైన పాఠశాల, ఇక్కడ ఇంతవరకు ఎలాంటి జరగలేదు. అట్లని గ్రామంలో కూడా ఎలాంటి కాంట్రవర్సీ కూడా లేదు. కానీ ఇలాంటిది ఎందుకు చేసారు అనేది మాకు కూడా అర్థం కావడం లేదు. కాబట్టి ఎవరైనా ఇలాంటివి చేయడము అది బాధాకరము, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని ఏంటంటే ఇవి మూఢనమ్మకాలు మనం నమ్మొద్దు. కానీ ఎందుకంటే చూసే వాళ్ళకి కానీ సమాజంలో కానీ అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ పోలీసుల విచారణ తేలినట్టయితే కఠిన శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా. గతంలో ఎప్పుడన్నా ఊర్లో ఇట్లాంటి ఏమైనా జరిగినా? గతంలో ఇలాంటి కాంట్రవర్సీ కానీ ఇలాంటి జరగలేదు. ఊర్లో ఏమైందంటే బట్టిగూడెంలో ఈ పాఠశాల వెనుక అక్కడక్కడ కొన్ని పెట్టుకుంటే వాళ్ళు సొంతంగా ప్రజలు సీసీ కెమెరాలు పెట్టుకోరు ఇలాంటివి జరుగుతున్నాయని. కానీ స్కూల్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇలాంటి. ఈడ లేవు. అంటే ఇప్పుడు దాతలను కూడా మేము అడిగినాము. ఇప్పుడు ఒక చాందుఖాన్ అని తర్వాత వచ్చి ఇప్పుడే సర్పంచ్ గారికి ఇట్లా చెప్పారు, దాన్ని నేను కొన్ని సీసీ కెమెరాలు ఇస్తాను అని చెప్పి. తర్వాత ఇంకో కొంతమంది కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. మేము గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆ ప్రయత్నం. ఇలాంటి దాంట్లో అనుమానాలు? మాకైతే ఇప్పుడు ఎవరి మీద అనుమానం లేదండి, ఎవరి మీద అనుమానం లేదు. ఎందుకంటే ఉంటే పలానా అని చెప్పగలుగుతాం, కానీ మాకు అలాంటి సమాచారం లేదు. ఎందుకంటే పాఠశాల కాబట్టి దీని మీద జనరల్గా ఏంటంటే మరి ఏ ఉద్దేశంతో చేసారో మనకు తెలియదు. కానీ ఈ పాఠశాల ఉపాధ్యాయులు కానీ తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో శ్రీలంక మంత్రి రంజిత్ మద్దమ బందర, ఎంపీలు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, గురుమూర్తి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Came to see worship for that powerful temple Tirupati. As a Buddhist, we believe this one, so we are very happy to be here. Sri Lanka situation is day by day is improving, so getting better. Tourism also improving. Day by day is improving. Politically, we are waiting for the election. The people they decided who are getting power. So we have very good relationship. Tamil Nadu, Sri Lanka. So we have a lot of Tamils in Sri Lanka.
తిరుపతి జిల్లా ఓజిలి మండల కేంద్రమైన ఓజిలి గ్రామ సమీపంలో ఓజిలి నాయుడుపేట రహదారి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడగా గాయపడిన వారు గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓజిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు సమాచారం మేరకు ఓజిలి మండల కేంద్రమైన ఓజిలి గ్రామ సమీపంలోని నాయుడుపేటకు వెళ్లు రహదారిలో వెళ్తున్న ఆటో సడన్ బ్రేక్ వేయడంతో ఆటో వెనుక వెళ్తున్న 2 మోటార్ సైకిళ్లు ఆటోను తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోయాయి. దీంతో మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న ఓజిలి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా ఓజిలి మండలం పరిధిలోని రుద్రాయపాలెం గ్రామానికి చెందిన రామయ్యకు చెయ్యి విరిగింది. గాయపడిన ఇద్దరిని 108 వాహనం ద్వారా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మత వర్గ పార్టీలు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 99వ రోజు పర్యటన కొవ్వూరు పట్టణం 18వ వార్డులో వినాయకుడు గుడి వద్ద నుండి ప్రారంభమై యానాదుల కాలనీ ఇందిరమ్మ కాలనీలలో కొనసాగింది. చిన్నారులు మహిళలు వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు వివరించారు. జగనన్న కాలనీ మరి కడుతున్నారా ఇల్లు మీ డాడీ పెట్టండి. ఏమిచ్చారు? స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. మొత్తం ఇప్పటివరకు జగనన్న మీకు ఎన్ని రూపాయలు ఇచ్చారో తెలుసా? మీకు 8,07,000 ఇచ్చారు. ఓకేనా? మీ డాడీ మమ్మీకి చెప్పు, జగనన్నకి ఓటు వేయమని చెప్పు. ఏ గుర్తు? ఓటు వేయక గుర్తేంట్రా? జగనన్న గుర్తేంటి? ఓటు వేయాలంటే ఏ గుర్తు మీద వేయాలి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 13న జమ్మికుంటలో ఉప్పల్ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ పై దొరికిన మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధించడంతో హత్య చేసినట్టు నిర్ధారణ, నిందితుల అరెస్ట్. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ధనలక్ష్మి బంగారు దుకాణంలో చోరీ. షట్టర్ తాళాలు పగలగొట్టి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరో గ్రామ సచివాలయానికి తాళం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో ఘటన. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి మత్స్యకారులు గట్టిగా బుద్ధి చెబుతారన్న మూగి శ్రీనివాస్. పేపర్లో ప్రకటనలు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.